ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సబ్ టాపిక్ నెంబర్ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకుందాము. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ఇంకో నేమ్ తోటి డిజిటల్ అండ్ లాజిక్ డిజైన్స్ డిఎల్డి అని పిలుస్తారు, అండ్ స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, బేసికల్లీ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటంటే స్మార్ట్ ఫోన్స్, స్కానర్స్, computers, etc. Okay, basically there are 4 popular number systems. Okay, every number system has base or radix. Radix అంటే ఏంటంటే the total numbers present in the system అన్నమాట. ఒక సిస్టంలో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో వాటిని మనం ఆ టోటల్ నెంబర్స్ని మనం radix అని పిలుస్తాము. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై R. Okay, these 4 are 4 popular number systems. One is binary number system, decimal number system, octal number system, hexadecimal number system. Okay, firstly మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్కి రాడిక్స్ 10 ఉంటుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ టోటల్ 10 నెంబర్స్ అన్నమాట. అంతే కదా. ఇప్పుడు రాడిక్స్ అంటే ఏంటి? టోటల్ నెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్. అంటే ఒక సిస్టంలో 10 నెంబర్స్ ఉంటే దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటారనమాట. ఓకే, దాని ఒక రేంజ్ ఎట్లా ఉంటుందంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9తో స్టాప్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1358.246. ఇక్కడ 10 ఎందుకుంది? ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి దాని ఒక రాడిక్స్ అనేది 10 ఉంది కాబట్టి దాని ఒక బేస్ మనం 10 రాసుకున్నాం ఇక్కడ. ఓకే, పాయింట్ ముందున వాల్యూ మొత్తం ఇంటీజర్ పార్ట్ అంటారు. పాయింట్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని డెసిమల్ పార్ట్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్ కానీ అంటారు. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ డెసిమల్ పార్ట్. while coming to binary number system, we know that binary number system అంటే 0 and 1 అని మనకు తెలుసు. ఓకే, ఇక్కడ రాడిక్స్ అనేది 2 ఉంటుంది. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 డిఫరెంట్ నెంబర్స్ అన్నమాట. దట్ ఈస్ 0 and 1. ఎగ్జాంపుల్, దీని ఒక ఎగ్జాంపుల్ ఏంటి? 1101.011. ఓకే, దాని ఒక బేస్ వాల్యూ ఏంటి? 2. బేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ రాడిక్స్ వాల్యూ అనమాట. సో దాని ఒక రాడిక్స్ వాల్యూ 2 అనమాట. సో ఈ పార్ట్ని మనం ఇంటీజర్ పార్ట్ అంటారు. ఓకే, పాయింట్ తర్వాత ఉన్న పార్ట్ని ఫ్రాక్షనల్ ఆర్ డెసిమల్ పార్ట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 2. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా మీకు చూపిస్తాను. ఓకే, రాడిక్స్ అనేది మనం ఆర్తో డినోట్ చేస్తాం. వి నో. ఓకే, టోటల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. రాడిక్స్ ఇస్ నథింగ్ బట్ వాట్? టోటల్ నెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్ కదా. సో టోటల్ నెంబర్ కూడా ఆర్ అని వస్తుంది. సో ఒకవేళ మ్యాక్సిమం నెంబర్ ఫార్ములా మనల్ని ఎగ్జామ్లో అడిగారు అనుకో, సో దాని వాల్యూ ఏంటంటే దాని యొక్క రేంజ్ ఎట్లా ఉంటుందంటే 0 to r-1. ఓకే, దాని రేంజ్ 0 to r-1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం మనం. ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టంలో రాడిక్స్ వాల్యూ 10 ఉంది. ఇక్కడ మనకి 9 వాల్యూస్ వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ 0 to r-1. ఓకే, ఇప్పుడు ద థర్డ్ మోస్ట్ పాపులర్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అన్నమాట. సో దాని ఒక రాడిక్స్ వాల్యూ ఏంటి? 8. దట్ ఈస్ ద నెంబర్ రేంజెస్ ఫ్రమ్ 0 to 7. దట్ ఈస్ 0 to 7. హౌ టు రిప్రజెంట్ ఏ నెంబర్ ఇన్ ఆక్టల్? ఒక ఆక్టల్లో మనం నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? we know that this is integer part. ఇంటీజర్ పార్ట్ తర్వాత పాయింట్ తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు? డెసిమల్ పార్ట్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్. దాని ఒక బేస్ వాల్యూ ఏముంటుంది? 8. దాని ఒక బేస్ వాల్యూ 8 ఉంటే అది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనమాట. ఓకే, నౌ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. దాని ఒక రాడిక్స్ వాల్యూ ఎంత? 16 అనమాట. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో 0 to 9 నెంబర్స్ వస్తాయి. ఆ తర్వాత A, B, C, D, E, F వస్తుంది. A is represented by 10, B is represented by 11, C 12, D 13, E 14, F 15 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
ఇది నా సెల్ఫ్ నోట్స్ ఫ్రెండ్స్. మీకు నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే నన్ను క్షమించండి. కంటిన్యూషన్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.